ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై బాధితురాలు వీణ మరో వీడియో విడుదల చేశారు. కమిటీ జన సైనికులను కాకుండా తనను శ్రీధర్ను విచారించాలని ఆమె డిమాండ్ చేశారు. ఇది వ్యక్తిగత వివాదమని తాను మీడియా ముందుకొచ్చిన దాన్ని రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. తాను తప్పు చేయలేదని ఆధారాలతో సహా మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నానని వీణ తెలిపారు. అండ్ శ్రీధర్ని వెనుకుండి నడిపించేది ఎంతో కష్టపడి డబ్బులు పెట్టి ప్రచారాలు చేసి కుక్కకి సింహాసనాన్ని ఇచ్చింది ముక్క రూపానంద్ రెడ్డి గారు. ఇప్పటిదాకా నాకు శ్రీధర్ ఎందుకు మాట్లాడడం లేదో నాకు తెలియదు. ఆ రీజన్ నాకు తెలియదు. శ్రీధరు నాకు చెప్పలేదు. ఏదో కమిటీ వేశానన్నారు, దాని రిపోర్ట్ ఇంకా రాలేదు. ఆ కమిటీ వాళ్ళేమో నన్ను పిలిచానని చెప్పేసి ఘోరమైన అబద్ధాలు చెప్తున్నారు. దానికి ప్రూఫ్లు లేవు. అండ్ ఐ కెన్ ప్రూఫ్. నేను వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను. నేను వాళ్ళతో విల్లింగ్గా ఉన్నాను అసలు ఏం జరిగిందో చెప్పడానికి. 50 మందిని విచారించామంటే 50 మంది మీ జన సైనికులు అయితే మీకు ఫేవర్గా చెప్పకుండా నాకెందుకు ఫేవర్గా చెప్తారండి? మీరు విచారించాల్సింది సైనికుల్ని కాదండి, శ్రీధర్ని, నన్ను. ఎందుకంటే ఇది వ్యక్తిగతం అనేసి మేమిద్దరమే అంటున్నాం. పార్టీలకి సంబంధం లేదని చెప్పేసి మేమిద్దరమే అంటున్నాం. యాజ్ ఏ పార్టీ పెద్దగా కమిటీ వేసినందుకు నన్ను శ్రీధర్ని విచారించాలి, కానీ నన్ను పిలవక ముందే పిలిచాము అనేసి చెప్పడం అనేది చాలా అబద్ధం. ఇది పార్టీకే చాలా చెడ్డ పేరు. అండ్ ఎంత డిగ్రేడ్ చేసి మాట్లాడాలనుకుంటున్నారంటే ముక్క రూపానంద్ రెడ్డి అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఏ పనులు చేస్తున్నారు, ఎవరెవరికి ఫోన్ కాల్స్ చేసి ఎలాంటి థ్రెటనింగ్ కాల్స్ ఇస్తున్నారు అనేది నాతో ఆధారాలతో సహా ఉన్నాయి. ఇవన్నీ నేను కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నాను. అండ్ నాట్ ఓన్లీ దట్, మా పర్సనల్లీ నేను మీడియా ముందుకు వచ్చినా సరే దాన్ని రాజకీయం చేసింది, పాలిటిక్స్ చేస్తుంది. డబ్బులు ఉన్నాయి కదా, అధికారం ఉంది కదా అని చెప్పేసి పాలిటిక్స్ చేస్తుంది మీరే కదా. లెట్స్ టాక్ అబౌట్ ఇట్. మీరు ఏమేమి చేశారో మీ తప్పుల్ని నేను ఆధారాలతో సహా బయట పెట్టగలను. ఆపుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి. లేదు ఇది తప్పు కాదు, అమ్మాయి చెప్తుంది తప్పు, మేము చేసింది తప్పు కాదు అనేసి మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే మీరు చూపించుకోండి. మీరు ఎవరెవరికి, మా వాళ్ళలో ఎవరెవరికి ఫోన్లు చేసి డబ్బులు ఇంతిస్తాము అంతిస్తాము, మీరు ఆ అమ్మాయి గురించి వ్యతిరేకంగా చెప్పండి. ఇవన్నీ కాల్ రికార్డ్స్ ఉన్నాయండి మా దగ్గర. మీకు మీ ఆత్మీయులు ఉంటే మాకు కూడా మా ఆత్మీయులు ఉంటారు. వీణ తప్పు చేయలేదు అని నమ్మేవాళ్ళు కూడా ఉంటారు. నేను ఆధారాలతో సహా నమ్మించాలి అనుకుంటున్నాను. నేను ఆధారాలతో సహా నేను మాట్లాడాలి. వితౌట్ ఎవిడెన్సెస్ నేను మాట్లాడకూడదు అనేసి అనుకుంటున్నాను. కానీ ముక్క రూపానంద్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ ఎంతకైనా సరే దిగజారుతారు అని చెప్పేసి నిరూపించుకుంటున్నారు. వాళ్ళంతటి వాళ్ళే మాకు ఎవిడెన్స్లు అవుతున్నారు. దిస్ ఈజ్ ఆల్ సచ్ అ బిగ్ స్కామ్. ఎలాంటి వాడిని బయటికి తీసుకురావడానికి? శ్రీధర్ అనే ఒక పర్వర్ట్ని బయటికి తీసుకొని రావడానికి, జస్ట్ బికాస్ హీ ఈజ్ ఫ్రమ్ జనసేన. మీరు జనసేన అనేసి అనుకుంటున్నారు, కానీ ఇటు పక్కా ఉండింది ఒక అమ్మాయి జీవితం. మీరు రాజకీయ జీవితం గురించే ఆలోచిస్తున్నారు, కానీ ఒక అమ్మాయి, నేనంటే ధైర్యంగా బయటకు వచ్చాను. ఇదే విషయం ఇంకొక ఎవరైనా సెన్సిటివ్ గర్ల్కి జరిగి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకొని ఉంటే అప్పుడు మీరు ఏం చేస్తారండి? చచ్చింది దరిద్రం వదిలిందా అనేసి అనుకుంటారా? అలాంటి వాడు బయట తిరుగుతూ ఉంటే మేము ఎంకరేజ్ చేయాలా? మోసపోయిన మేము ఎంకరేజ్ చేయాలా? పోనీ శ్రీధర్ని ధైర్యంగా చెప్పమనండి, నేను మోసం చేయలేదు, నేను నీతో మాట్లాడడం మానేశాను అని చెప్పేసి ధైర్యం చేసి చేయమని చెప్పండి. చేయలేడు. వాడికి తెలుసు వాడేం చేశాడు. అండ్ నాకు తెలుసు ముక్క రూపానంద్ రెడ్డి ఏం చేస్తున్నాడో, శ్రీధర్ ఏం చేస్తున్నాడో, అందరూ కలిసి ఎట్లాంటి నాటకాలు ఆడుతున్నారు. మీరు అఫీషియల్లీ ఏమేం చేశారో, అఫీషియల్గా ఇల్లీగల్ పనులు ఏమేమైతే చేశారో, దేంట్లో అయితే చేశారో కూడా మా దగ్గర ఆధారాలతో సహా ఉంది. మీరు పాలిటిక్స్ చేస్తున్నారు, మేము కూడా పాలిటిక్స్ చేస్తే, మేము పాలిటిక్స్ కాదు ఉన్న నిజాన్ని బయట పెడితే ఏమవుతారండి? ఎందుకండి ఒక అమ్మాయి మీద ఇంత చేస్తున్నారు? అది తప్పు చేసిన వాడిని కప్పిపుచ్చుకోవడానికా? తప్పు చేసిన వాడిని కప్పిపుచ్చుకోవడానికి మీరు ఇంత చేస్తున్నారా? ఇంటిల్లి పాది కష్టపడుతున్నారంటే మీరేదో గొప్ప పని చేస్తున్నట్టు కాదండి. మీరు ఒక తప్పు చేసిన వాడిని కాపు కాస్తున్నారు. తప్పు చేసిన వాడికి మీరు కాపలా అవుతున్నారు. సో షేమ్. దీన్ని నేను ప్రతి ఒక్కటి
వాళ్ళు చేసి ఇల్లీగల్ అన్నీ ప్రతి ఒక్కటి కూడా నేను కోర్టు ముందు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు నా లైఫ్ని రాజకీయం చేసేసారు. నేను శ్రీధర్ తేల్చుకోవాల్సిన లైఫ్ని రాజకీయం చేశారు. శ్రీధర్ అనేవాడు మాట్లాడు, బయటికి రాడు, వీళ్ళేం చెప్తే అదే వింటాడు. నాకేంటండి న్యాయం జరుగుతుంది? నా దగ్గర ఆధారాలు ఉండి ఏంటండి నాకు న్యాయం జరుగుతుంది? సెక్షన్స్ అలా ఉన్నాయి, సెక్షన్స్ ఇలా ఉన్నాయంటే మోసం చేశాడు, మోసం చేసి అలా వెళ్ళిపోయాడు. నేను సూసైడ్ చేసేసుకుంటే ఆ సెక్షన్స్ అన్నీ మా ఫ్యామిలీని చూస్తాయా, నా బాబుని చూస్తుందా? మీరు సెక్షన్స్, శ్రీధర్ ఇలాంటి వాడు, అమ్మాయికుడు, ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నీ మాట్లాడుతున్నారు కదా. ఇవన్నీ నేను చచ్చిపోతే సెక్షన్స్ చూస్తుందా? సూసైడ్ చేసుకుంటే ఇప్పుడు ఆధారాలతో బయట పెట్టాను. మీరేం చేయకపోయినందుకు, నేను బయటకు వచ్చేసి అల్లరైనందుకు నేను చచ్చిపోతే సెక్షన్స్ పనికొస్తాయా అండి? ఒక అమ్మాయికి సెక్షన్స్ ఇలా ఉన్నాయని చెప్పి తప్పు చేయకూడదండి. అమ్మాయిల మనసుతో ఆడుకోకూడదు, ఎవ్వరిగానే ఆడుకోకూడదు. దానికి రూపానంద్ రెడ్డి లాంటి వాళ్ళు సపోర్ట్ చేయకూడదు. మీరు ఒక పెద్ద మనుషులు, కోడూరు కాన్స్టిట్యుయెన్సీకి మీరు ఏదో చేస్తారు అని నమ్మకం ఇచ్చారు, మీరే అలా చేస్తున్నారు. దీన్ని నేనైతే చాలా ఖండిస్తున్నాను. అండ్ ఐ విల్ రివర్స్ ఇట్ విత్ ఎవిడెన్సెస్.